వెల్కమ్ అబ్రాడ్. ఎంత క్యూట్ ఉన్నాయి కదా. బట్ చూడడానికి బాగుంది. కవర్ చేశాను. అది విల్మింగ్టన్ బీచ్ అన్నమాట. మొత్తం ఎంజాయ్ చేశాం. కొంచెం ఎంజాయ్ చేస్తూ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుట్టి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి తమిళం ప్రకారమే అర్థమైపోయి ఉంటుంది. అలా బీచ్లో అలా రోమింగ్కి వెళ్ళాను అనమాట. అది మొత్తం మీకు తిప్పి చూపిస్తాను. లెట్స్ గో ఫర్ ఎ వాక్. ఈ ప్లేస్ వచ్చేసి బ్యాటిల్ షిప్ అనమాట. లోపల మొత్తం యుద్ధానికి సంబంధించినవన్నీ ప్లేస్ చేసి ఉంటాయి. మేము వెళ్ళిన రోజు అది క్లోజ్ ఉంది. బట్ చూడడానికి బాగుంది. కవర్ చేశాను. ఇటు సైడ్ వాక్ మొత్తం మెమోరియల్ వాక్ అంటారు. అలా సైడ్ వాక్ మొత్తం నడుచుకుంటా వెళ్ళి ఒక రౌండ్ వేసాను అనమాట. అది మొత్తం కవర్ చేస్తున్నాం ఈ ప్లేస్ని. ఒకవైపు నుంచి ఏమో డౌన్ టౌన్ కనిపిస్తుంది, ఇంకోవైపు బ్యాటిల్ షిప్. స్టార్టింగ్ చూసే ఉంటారు, ఇది ఎంట్రన్స్. సో వెల్కమ్ అబ్రాడ్. లైక్ బ్యాటిల్ షిప్ క్లోజ్ చేస్తారని అలా ఇంకా బీచ్కి వెళ్ళిపోదామని స్టార్ట్ అయిపోయాం. బీచ్ స్టార్టింగ్లో యాజ్ ఇట్ ఈజ్ ప్లేసెస్ని కవర్ చేస్తాం కదా, అలా బీచ్ స్టార్టింగ్లో ఉండే బీచ్ ఏరియా షాప్ అనుకోండి. మన దగ్గర చిన్న షాప్, ఇక్కడేమో పెద్ద పెద్దగా ఉంటాయి. అలా ఒక రౌండ్ వేసేసి ఇంకా బీచ్లోకి వెళ్దాం పదండి. ఎంత క్యూట్ ఉన్నాయి కదా. అన్ని ఆర్కిటెక్చర్స్ ఇవి ఒరిజినల్ స్టోన్స్ అంటారు కదా, ఆ స్టోన్స్తోనే ఆ టర్టిల్స్ని చేశారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి, బట్ ఆల్ ఆర్ ఒరిజినల్ హ్యాండ్ మేడ్ అనమాట అవన్నీ. సో సపరేట్గా పెట్టారు. తను నా ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్ ఇంకా వాక్ చేసుకుంటూ బీచ్ సైడ్ నడుస్తున్నాం. అది మొత్తం బీచ్ ఏరియా హౌసెస్ అంటారు. వీళ్ళందరూ బీచ్కి ఆనుకొని లైక్ వ్యూస్ చూసుకుంటూ అపార్ట్మెంట్స్లో ఉంటూ ఉంటారు. అలా వాక్ చేసుకుంటూ బీచ్లోకి వెళ్ళిపోదాం. అది విల్మింగ్టన్ బీచ్ అన్నమాట. అలా బీచ్లో నడుచుకుంటూ వెళ్ళి నించున్నాను. అంటే నాకు అలల సౌండ్ అంటే బాగా నచ్చింది. అది వినటం కోసమే వెళ్ళాను. అది అలా గ్యాదర్ చేసుకొని వచ్చి ప్రశాంతంగా ఒక సిటీ స్పాట్లో కూర్చున్నాం. అక్కడ కూర్చొని కొద్దిసేపు ఆ వెదర్ని మొత్తం ఎంజాయ్ చేశాం.
బీచ్ని కంప్లీట్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యే ముందు యాజ్ ఇట్ ఈస్ ఆకలి స్టార్ట్ అవుతుంది కదా, వెళ్ళి ఇక్కడున్న ఫేమస్ పిజ్జాస్ అనమాట. కానీ నేను పిజ్జా కోసం వెయిట్ చేస్తుంటే ఎదురున్న ఐస్ క్రీమ్ లైన్ చూసి ఐస్ క్రీమ్ తినాలన్న ఆలోచనే పోయింది. ఇంత పెద్ద లైన్, అది నియర్లీ అలా స్ట్రీట్ మిడ్ వరకు ఉంది. అలా కంప్లీట్ చేసుకుని ఒక పెద్ద పిజ్జా తెచ్చుకున్నాం. చూసారా ఎంత ఉందో. కానీ అది నార్మల్గానే తినేయచ్చు. ఎండింగ్ థిక్ క్రస్ట్ అనుకుంటా, ఏమో అంత ఐడియా లేదు. అలా పిజ్జా తినేసి క్యాబ్ బుక్ చేసుకొని రిటర్న్ బయలుదేరాం. వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కుట్టి బ్లాగ్స్.